ఇక్కడ పెడుతున్నాడు హెడ్, నాకు చెస్ట్ దగ్గర పెట్టి ఇట్లా పెట్టి కరుస్తున్నాడు నన్ను. ఇక్కడికి వచ్చి కరుస్తున్నాడు, కొట్టట్లేదు నన్ను, కరుస్తున్నాడు. అది అసలు కొరుకుతున్నాడు. అది చాలా, అంటే నేను ఆయన కొట్టాను కానీ నేను నవ్వుకుంటానే ఉన్నా కొడుతున్నప్పుడు కూడా అన్ని. కొరకడం ఏంట్రా? ఓకే, ఐసీయూలో నుంచి అయిపోయి మేము బయటకు వచ్చేసిన తర్వాత షన్ను అంటున్నాడు, నాలో ఏం కనిపించిందా రొమాంటిక్ యాంగిల్, నన్ను కొరుకుతున్నాడు, కొరికితే ఇలాగే అడిగా, అరే నాలో ఏమనిపించింది నీకు అంత రొమాంటిక్ గా నన్ను కొరుకుతున్నావు అని అడిగా. గోర్లు పెట్టిదంతా గీరాడు. ఇదేదో తేడా ఉంది సార్. ఓకే, ఏం జరిగింది? ఇంట్రెస్టింగ్ ఉంది టాపిక్. కొడుతుంటే తను అక్కడ ఆల్మోస్ట్ ఒక 7 years 8 years నుంచి అదే ఫ్లాట్ లో ఉంటున్నాడు. వాళ్ళ ఓనరే వచ్చి వీడు ఎలాంటాడో మాకు తెలుసమ్మా, కాకపోతే ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాడు కదా, అక్కడ మార్కెట్ ఉంది, ఏం సండే మార్కెట్స్, అక్కడ మార్కెట్స్ ఉంటాయి కదా, ఫుల్ రష్ ఉంది, జనం అంతా వచ్చారు. ఇప్పుడు ఏదైనా గొడవ అవుతుందంటే, ఇప్పుడు మీదే గొడవ అవుతుంది, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు అబ్బాయి మీది గొడవ అవుతుంది, మిమ్మల్ని ఒకరు కొడుతున్నారు, మీ ఫ్రెండ్ రియాక్ట్ అవడా? అవుతాడు. నువ్వు నిజంగా జెన్యూన్ అయితే వాడు అవతలని కొడతాడు కదా, వాళ్ళు నన్ను ఆపుతున్నారు, కొట్టకపోయా నన్ను ఆపుతున్నారు. వాడేమో వాళ్ళని దోసుకొని నేను చంపేస్తా అంటాడు. ఏంద్రా నువ్వు చంపేదని ఒకటి కొడుతుంటే వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఇంకా రాయి పట్టుకొని వచ్చాడు కొడతానికి, ఇంత పెద్ద రాయి తీసుకొని వచ్చాడు. ఆ రాయి పడేస్తే వచ్చేసి నెల పట్టుకొని ఖర్చాడు, నన్ను చెస్ట్ మీద ఖర్చాడు. వెంటనే తోసి, అరే ఏమో నాలో ఏముందిరా నీకు అని అడిగా, కరుస్తున్నాడు. ఇంకా అట్లా కాదని చెప్పి కొడితే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్, భయ్యా వాడి గురించి మాకు తెలుసు, నీకు కూడా తెలుసు కదా. అరే నువ్వేమో పతిత్ కబుర్లు చెప్తావు నువ్వు యూట్యూబ్ వీడియోల్లో, నువ్వు చేసేది ఇదారా అని మోటివేషన్లు ఇస్తాడు అనమాట అమ్మాయిల గురించి. పేజ్ ఎవరు గుర్తు రావట్లే, స్ట్రైక్ అవట్లే. ఓకే ఓకే, ఆఫ్ ద కెమెరా. ఓకే, సో అలా కొట్టేసారు. కానీ ఇలాంటివి ఏం చెప్పొచ్చు కదా మరి, ఇలాంటివి నీకోసం ఇంత చేస్తున్నావు మరి అంటే. ఆ మాట నాకు నచ్చలేదు యాక్చువల్ అన్నమాట, సో అందుకే ట్రిగర్ అయ్యా. డైరెక్ట్ ఆఫీస్ నుంచి వచ్చేసాను నేను. అంటే ఇది డైరెక్ట్ అంటే యూట్యూబ్ లో అన్న వీడియోలోనా, లేదంటే డైరెక్ట్ గా అన్నదా? ఇప్పుడు ఏ పర్సన్ వల్ల అయితే నెగిటివ్ వచ్చిందో ఆ పర్సన్ తో ఒక కంటెంట్ వీడియో చేయడానికి వెళ్ళింది అనమాట. తనని కలిసిన స్టార్టింగ్ లో. ఓకే ఓకే, వెళ్తే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని నాకు తెలియదు, కనిపించాడు ఆ రోజు. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు. ఆ క్యారెక్టర్ అనే స్పెల్లింగ్ నేను అదే అడిగా, నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నావు కదా? కాదు, జోక్ ఏంటంటే నన్ను క్యారెక్టర్ గురించి మాట్లాడితే వాడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వాడి ఫ్లాట్ లోంచి కిందకి లాక్కొచ్చి షన్ను బ్యాగ్ లో డైరీ ఓపెన్ చేసి అక్కడ పెన్ను పెట్టి, నువ్వు క్యారెక్టర్ స్పెల్లింగ్ కరెక్ట్ గా రాయి, నిన్ను కొట్టడం మానేస్తా అన్నాడు. నీ మీద చెయ్యి కూడా ఇవ్వకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నేను అని చెప్పా. నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నావు కదా, నువ్వు క్యారెక్టర్ అనే స్పెల్లింగ్ రాయి, నువ్వు నీ మీద చెయ్యి ఇవ్వకుండా వెళ్ళిపోతాను. కాదు, అంతే హీట్ ఆఫ్ ద మూమెంట్ లో రీసెంట్ వీడియో ఉంటది కదా, గవర్నమెంట్ స్పెల్లింగ్ తెలుసా రాదు, ఆ వీడియోలోనే ఉంది. ఇప్పుడు ఇది కూడా సిచ్యువేషన్. అంత కోపంలో ఆఫీస్ నుంచి డైరీ తీసి నేను పైకి వెళ్ళా, నేను వాడికి తెలుసు, నేను ఎవరనేది వాడికి తెలుసు. ఎవరు పోయా మీరు, ఎవరో నేను కిందకి రా తెలుస్తుంది, ఇక్కడ ఏం చేయకూడదు కిందకి రా, వస్తున్నానని చెప్పి లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసుకొని ఎవరికో ఫోన్ చేసుకొని ఫోన్ మాడుకుంటూ వస్తున్నాడు అనమాట. సరే రమ్మని, ఎవరెవరు వస్తారు రమ్మను, ఇక్కడే ఉంటాను నేను. కిందకి రాగానే వెంటనే బ్యాగ్లోంచి నేను రెగ్యులర్గా యూజ్ చేసే డైరీ తీసి పెన్ తీసాడు పెట్టి, నువ్వు తన క్యారెక్టర్ అసాసినేషన్ మాట్లాడుతున్నావు కదా, అసలు నీ క్యారెక్టర్ స్పెల్లింగ్ వస్తే రైట్ అవే వెళ్ళిపోతాను నేను ఇక్కడ నుంచి. నువ్వు క్యారెక్టర్ స్పెల్లింగ్ రాయి, వెళ్ళిపోతాను, డిస్కషన్ వద్దు, ఇంకా నీకు నాకు సంబంధం లేదు, వెళ్ళిపోతాను, లేకపోతే మాత్రం కొడతా. అది వదిలేసి ఏంది ఇప్పుడు ఏం చేస్తున్నావు, కొట్టేస్తావా, నేను చంపేస్తా. ఏందిరా చంపేయడం, కొట్టాను కింద కొరుకుతున్నాడు. అది కూడా తిరగబడుతుంది, దాన్ని బలవంతంగా పట్టుకుంటే కాకపోతే గానీ ఏదైనా. ఓకే, సో ఇలాంటివి కూడా జరిగాయి అనమాట. ఆ ఇన్సిడెంట్ ఆ ప్లేస్ లో ఉన్నానని చెప్పి ఆ పర్సన్ చెప్తే ఈ పర్సన్ వచ్చాడు. ఈ గొడవకి ట్రిగర్ చేసిన పర్సన్ వాడు అక్కడ ఉన్నాడు. యాక్చువల్ వాడిని కూడా ఇంక్లూడ్ చేసి రాద్దాం అనుకున్న కేసు గానీ. అచ్చా, అంటే ఈ గొడవకి ఆ పర్సన్ కారణమా? ఓకే, వాడే ట్రిగర్ చేసి పార్టీకి వెళ్ళింది, రెచ్చగొట్టి తీసుకొచ్చింది తనే. ఓకే, నువ్వు ఆ రోజు అసలు ఏం జరిగింది పబ్ లో? అసలు మా ఇద్దరికి వంశీ నేను బానే ఉన్నాం అక్క, స్టిల్
మా ఇద్దరికి ఏ గొడవలు లేవు, ఏం లేదు, మంచిగానే మాట్లాడుకుంటాం, అవును. ఏం లేదు, మేము నార్మల్ గా అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాము. మరి వాడు ఏం ట్రిగర్ చేసి వీడిని తీసుకొచ్చిండో అక్కడికి తెలియదు, కొట్టాడు, ఏం రీజన్ లేదు. నిన్ను కొట్టాడు. నార్మల్ గా ఇప్పుడు మిమ్మల్ని తనని క్యారెక్టర్ గురించి మాట్లాడినందుకే మీరు ఇంత రియాక్ట్ అయ్యారు కదా. సో నేను కొట్టాడు అని తెలిసిన తర్వాత తనని ఎందుకు ఏమైనా అన్నారా లేదంటే సైలెంట్ ఉన్నారా? కాల్ చేసి ఎక్కడున్నారా నువ్వు అంటేనే ఫుల్ డ్రింక్ చేసినట్టు ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికో ఇచ్చి కాళ్ళు అంటే అబ్యూసింగ్ చేపిస్తున్నాడు అనమాట. సో నాకు నచ్చలేదు. నేను సరే ఒక మాటలకి వెళ్ళి డిస్కషన్ పడవచ్చు, ఇది ఇంకొంచెం ఎక్కువ ఉంది, ఫిజికల్ అబ్యూస్ ఇది. సో ఇది మనం లైట్ తీసుకుంటే ఇది రిపీట్ అవుతుంది. ఇప్పుడు వెళ్ళి నేను ఆని కొట్టి లేకపోతే వాడు నన్ను కొట్టి డిస్కషన్ అయ్యి కాదు, దీనికి ఒక కరెక్ట్ సొల్యూషన్ ఉండాలి. లేకపోతే అరే వీడు వస్తే ఏం చేయలేదు, డిస్కషన్ అయింది, కొట్టడానికి వచ్చాడు అంటే అది ఎలా ఉంటుందంటే లైక్ ఇంకో దానికి దారి తీస్తుంది అనమాట, ఇంకొకటి చెయ్యొచ్చు అనే పాయింట్ వస్తుంది. సో ఇట్లా కాదు, ఎవరు చెప్పాలి, వాళ్ళే చెప్పాలి. సో నాకు కాల్ చేసి ఇష్టం వచ్చినట్టు ఎవరెవరితో ఫోన్లు చేపించి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టిస్తుంటే సరే తిట్టిస్తున్నావు కదా డైరెక్ట్గా. సో ఏరియా ఎక్కడ జరిగింది అనిపిస్తుంది కదా, అంటే వేరే పర్సన్ వచ్చి నీ మీద, ఇప్పుడు మీ మమ్మీ డాడీ కూడా కొట్టుంటారో లేదో తెలియదు, లవ్ చేసిన అబ్బాయి కూడా కనీసం మాట కూడా అనలేదు ఇప్పటి వరకు, ఇంత జరుగుతున్నా కూడా తను తిట్టలేదు అని చెప్తున్నారు. అలాంటిది సడన్ గా ఒక అన్నోన్ పర్సన్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు వచ్చి మీద చెయ్యేసే వరకు వెళ్ళిండ్రు అని అంటే నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఏ ఆడపిల్ల అయినా సరే మాట అంటే మాటతో మనం మాట్లాడచ్చు, కానీ ఒక అబ్బాయి వచ్చి నీ మీద చెయ్యేసిండు అని అంటే అది చాలా లో చేసే పాయింట్ అది అమ్మాయికి. అది ఈవెన్ హస్బెండ్ అయినా కూడా ఇప్పుడు ఈ మధ్య డివోర్స్ అయ్యే రీజన్సే మేజర్ అవే. అంటే మళ్ళీ క్షమించేసావు అంటే దేనికి అంత అంటే ఆ రోజు మరి ఏ వైబ్ లో ఉన్నాడో తెలియదు, అంటే ఫుల్ తాగున్నాడు యాక్చువల్లీ. తర్వాత రోజు మాట్లాడిన దానికి సారీ convince చెప్పారా? అయిపోయాను. అసలు అంటే ఆ రోజు కాల్లో నాకు కాల్ చేసి మాట్లాడిన తీరికి డైరెక్ట్ గా వచ్చి మాట్లాడిన తీరికి అసలు సంబంధం ఉండదు. అంటే ఆ పక్కన 10 మంది ఉండేటప్పటికి ఇదైతుంది. సో అంటే నేను అదే ఓపెన్ చెప్పా, నువ్వు ఇప్పుడు ఎవరైతే నిన్ను పుష్ చేసి నిన్ను ఎంకరేజ్ చేస్తున్నారో నీకు నీడ్ ఉన్నప్పుడు ఎవడు రాడు బ్రో, అది తెలుసుకో ముందు. ఆల్రెడీ నీకు ఒక ఎగ్జాంపుల్ ఉంది, దానికి నేనే రీజన్, నేనున్నాను, నేనే ఎగ్జాంపుల్ నీకు ఆ రోజు ఏం జరిగిందో. సో ఇప్పుడు నీ వెనకాల తిరుగుతున్నారు, కరెక్ట్ టైంకి ఎవడ రాడు, అది గుర్తుపెట్టుకో, అది ఒక్కడు గుర్తుపెట్టుకుంటే సెట్ అని చెప్తా. ఇదే మాట్లాడారు. ఓకే మా ఎంత అండి బతుకులు మన చెప్పండి, వచ్చాం బతికాం వెళ్ళిపోయాం. కోపాలు పగలు అవన్నీ కూడా పెట్టుకోవడం కూడా వేస్ట్ ఆఫ్ టైం. ఎంతసేపు ఉన్నా అంటే ఇప్పుడు ఇప్పుడు మీరంతా బాగానే ఉన్నారు. నేను ఇప్పుడు ఆ మనిషి గురించి ఆలోచించి ఒక గంట ఉంటది కదా, ఆ గంట నేను వేరే దానికి బ్రెయిన్ స్టార్మ్ చేసుకుంటే నాకు మంచి స్టోరీ వస్తుంది, లేకపోతే నేను పెట్టాలనుకున్న బ్రాండింగ్ కి నాకు ఒక మంచి ఐడియా వస్తుంది. అవును. ఓకే, సో మొత్తానికైతే ఇన్ని జరిగాయి, కానీ ఇవన్నీ ఎవరికి తెలియదు. ఈరోజు చాలా విషయాలు మనకు తెలుస్తున్నాయి. యాక్చువల్గా తెర ముందు తెర వెనక ఇది కూడా ఒక పెద్ద సినిమా స్టోరీ తీయచ్చు అట్లుంది. అంటే రియల్ లైఫ్ లో కూడా సాంగ్ ప్రమోషన్ కోసము అంటే వాళ్ళు ఏదో ఒక షూట్ చేద్దాము, స్టోరీ చేద్దాము అనుకున్న దానికి వాళ్ళు మాట్లాడిన ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నింటి వల్ల వెనకాల ఇంత పెంట జరిగింది. కానీ అన్నిటి వల్ల నష్టం జరిగింది తినకే యాక్చువల్గా. ముగ్గురికి ప్రాబ్లం అయింది, ఇద్దరు బాగానే ఉన్నారు, నేనే ఇలా ఉన్నా. ముగ్గురికి ప్రాబ్లం అయింది, ఇద్దరు బాగానే ఉన్నారు, నువ్వు లాస్ అవుతున్నావు స్టిల్. ఓకే, ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, వినట్లేదు ఎవరు. మేబీ ఈ ఇంటర్వ్యూ తర్వాత వంశీ వల్ల నాకు ఎప్పుడు ఏ బ్యాడ్ జరగలేదు, కాకపోతే ఆ రీజన్ వల్ల అయింది అంతే. వాడు నేను అప్పుడు ఎట్లున్నామో ఇప్పుడు అంతే మంచిగానే ఉన్నాం. చెప్పిన రీజన్ యాక్చువల్ గా కరెక్ట్ రీజన్. ఏదైతే తను లోగా ఉన్నప్పుడు అంటే తన లైఫ్ లో డౌన్ అయినప్పుడు, గ్రాఫ్ ఇక్కడ ఉన్నప్పుడు ఎవడు ఏం చేసినా పట్టించుకోడు. గ్రాఫ్ ఒకసారి పడిపోతున్న టైంలా రాంగ్ సిచ్యువేషన్ లా మనము ఎంటర్ అయ్యాం కాబట్టి అది మొత్తం నీ సైడ్ టర్న్ అయింది. అటు సైడ్ పాజిటివ్ అయిపోయి ఇటు సైడ్ నెగటివ్ అయిపోయింది. అక్కడ నా ప్లేస్ లో ఏ అమ్మాయి ఎంటర్ అయినా కూడా డెఫినెట్ గా అదే అయ్యేది ఉంటది. కానీ నువ్వు చేసిన తప్పు ఏంటి అంటే ఆ ప్రమోషన్ కి కానీ లేదంటే ఏదైతే మీరు షూట్ అనుకొని దాన్ని కంటిన్యూ చేయడం కానీ దాని వల్ల అదొకటి జరిగింది. ఈ ఇంటర్వ్యూస్ లో కూడా సమ్వన్ అనే డైరెక్ట్ గా ఓపెన్ గా ఉన్నారు అనేది చెప్పుకుంటుంటే అది ఇంకా క్లారిటీ ఉండేది. కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల
ఇంత పెంట ఒక 5 months. మానవ మరొకరు తప్పు చేస్తాం కదా. ఓకే ఓకే